వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో మనం గత 2 రోజులుగా భారీ స్థాయిలో మోదీ ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ డీలిమిటేషన్ గురించి చర్చ జరుగుతూ ఉంది. డీలిమిటేషన్ దిశగా కేంద్రం అడుగులు వేస్తూ ఉంది. సో ఇప్పుడు గడిచినటువంటి కాలంలో గత కొంతకాలంగా నరేంద్ర మోదీ ఏ విధంగా రెండోసారి రావాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే పదే 2029లో మళ్ళీ నేనే సీఎం అవుతా అని చెప్తా ఉన్నాడు. పదే పదే చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు 2029 అని ఎప్పుడైతే ఆయన చెప్తున్నాడో, ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు 2029లో ఉండే అవకాశాలు ఉన్నాయనే విషయం తెలుసు. ఎందుకంటే 2029 జూన్ నెల వరకు పార్లమెంట్కి సంబంధించినటువంటి గడువు ఉంది. మరి ఇప్పుడు తెలంగాణ విషయం తీసుకుంటే, ఒకవేళ 2029లో జమిలీ ఎన్నికలు కనుక వస్తే, మరి 2028 డిసెంబర్ కల్లా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ గడువు అయిపోతుంది. తెలంగాణతో పాటుగా ఇంకా కూడా కొన్ని రాష్ట్రాల గడువు కూడా అయిపోతుంది. మరి ఆ యొక్క రాష్ట్రాల పరిస్థితి ఏంటి? ఆ యొక్క రాష్ట్రాల్లో మరి అప్పటికప్పుడు పెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గతంలో 2014 తర్వాత కేసీఆర్ గారు తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత నెక్స్ట్ టర్మ్ ఆయన రావడానికి 6 నెలల ముందుగానే ఎన్నికలకు పోయి మ్యాండేట్ ప్రజల నుంచి తీసుకున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. 6 నెలల ముందుకు తెలంగాణ అసెంబ్లీ జరిగింది. అంటే పార్లమెంట్ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి 3 కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆయన ఆ యొక్క ఎత్తుగడతోటి ప్రజల్లో కాన్ఫిడెన్స్ కేసీఆర్ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పుకోవడానికి ఆయన అప్పట్లో ఆ స్టెప్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు 2029 జూన్లో పార్లమెంటు సంబంధించినటువంటి యొక్క గడువు అయిపోతే, 2028లో డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈ యొక్క గడువు అయిపోతే ఏం జరగబోతోంది? తెలంగాణలో రాజకీయంగా ఏం జరగబోతోంది? మరి ఇక్కడ మోదీ స్ట్రోక్ అని, రేవంత్ రెడ్డికి మోడీ స్ట్రోక్ అని నేను ఎందుకు చెప్తాను అంటే, ఇదొక రేవంత్ రెడ్డి గారికే కాదు స్ట్రోక్, కాంగ్రెస్ పార్టీకే స్ట్రోక్. ఎందుకు స్ట్రోక్ అంటే చెప్తాను. అయితే ఈ యొక్క జమిలీ ఎన్నికలకు అనుగుణంగా అవసరమైనటువంటి చోట్ల శాసనసభ కాల పరిమితిని ఏమన్నా పెంచడమో, లేదు అంటే కొన్ని చోట్ల ఎక్స్టెన్షన్గా ఉన్నటువంటి వాటిని తగ్గించడమో చేస్తారన్నది ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్నటువంటి చర్చ. రాజకీయ విశ్లేషకులు కూడా అదే భావనలో ఉన్నారు. కానీ ఇవాళ మోదీ అతిపెద్ద స్కెచ్ తోటి, మోదీ అనుకున్న దానికంటే కూడా విరుద్ధంగా అసెంబ్లీల యొక్క కాలపరిమితి, అంటే ఏ యొక్క రాష్ట్రాల్లో అయితే ఎక్సెస్గా ఉండిందో లేదంటే ముందుగానే అయిపోతుందో ఆ యొక్క రాష్ట్రాల కాలపరిమితి ఖచ్చితంగా ఆ పాలన విధానం పెంచకుండా, అంటే కాల పరిమితి పెంచకుండా అక్కడ ఒక కొత్త వాదన బీజేపీ తెర మీద తీసుకొస్తుంది. ఏంటి ఆ వాదన అంటే, ఆ యొక్క రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలన్నది బీజేపీ యొక్క ఎత్తుగడ. మరి ఆ యొక్క లీక్ ఇచ్చింది కూడా ఎవరో కాదు, బీజేపీ అగ్రనాయకులు లీక్ ఇచ్చారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్డీఏ సమావేశంలో ఢిల్లీ అగ్రనాయకత్వం ఆ యొక్క పార్టీ ఎంపీలతో సమావేశమైనటువంటి సందర్భంగా జమిలీ ఎన్నికల పైన ఈ దిశగా సంకేతాలు ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు కేంద్రం అనుకున్నట్టుగా ఖచ్చితంగా అమలు చేస్తే జమిలీ ఎన్నికల్లో, అంటే 2029 జూన్లో ఫస్ట్ ఫేజ్ ఉండే అవకాశం ఉంది. మరి ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ జూన్ 2029లో జరిగే అవకాశం ఉంటుంది. మరి జూలైలో కానీ జూన్లో కానీ ఇంచుమించుగా ఫస్ట్ ఫేజ్, అట్లా 2-3 విడతలుగా మొత్తం భారతదేశం అంతా కూడా ఎన్నికలు జరిపే అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పుడు మోదీ గారి యొక్క ప్రభుత్వ కాలం కూడా, అంటే ఆ యొక్క పదవీ కాలం కూడా పార్లమెంట్ 2029 జూన్ తోటే ముగుస్తుంది. మరి వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆ యొక్క రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలతో కలిపి ఒకటేసారి పార్లమెంట్ కూడా నిర్వహించాలి అన్నది బీజేపీ యొక్క ఎత్తుగడ. బీజేపీ కూడా చాలా వరకు సీరియస్గా ఒక కృత నిశ్చయంతో ఖచ్చితంగా ఆ యొక్క నియోజకవర్గాల పునర్విభజన తోటి ఖచ్చితంగా చేసి తీరాలి, దాని తర్వాత ఎన్నికలకు వెళ్ళాలి, జమిలీ ఎన్నికలకు వెళ్ళాలనే ఒక సీరియస్ పొలిటికల్ రోడ్ మ్యాప్ను రెడీ చేసుకుంది బీజేపీ. అయితే ఇప్పుడు ప్రస్తుతం మోదీ ప్రభుత్వ పదవీ కాలం కూడా జూన్ 2029లోనే ముగుస్తుంది కాబట్టి, దాంతో పాటునే ఇవాళ లోక్సభ ఎన్నికలను అన్ని రాష్ట్రాల అసెంబ్లీకి కూడా కలిపి జమిలీగా నిర్వహించాలనే ఒక ఎత్తుగడ నడుస్తున్నటువంటి సందర్భంగా ఆ యొక్క నియోజకవర్గాల పునర్విభజనను కూడా కేంద్రం ఆ దిశగా చట్ట సవరణలు చేసుకుంటా పార్లమెంట్లో ముందుకు అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో, మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029 జూన్లోనే జరుగుతాయి అన్నది ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్పారు. 2029లో అని ఆయన అంటున్నారు. మరి ఇప్పుడు రేవంత్ యొక్క ప్రభుత్వ కాలం కూడా 2028 డిసెంబర్తో ముగుస్తుంది కాబట్టి
ఈ యొక్క 2028 డిసెంబర్లో అయిపోతే మరి ఈ 6 మంత్స్ గ్యాప్ ఉంటుంది. ఈ యొక్క 6 మంత్స్ ఏం చేస్తారనేది పాయింట్. మరి ఈ 6 నెలల్లో ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. అంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలకు అనుగుణంగా అవసరమైనటువంటి చోట్ల ఆ యొక్క శాసనసభల కాల పరిమితిని పెంచడమో తగ్గించడమో సహజంగా చేస్తారనేది అందరూ అనుకుంటున్నారు. కానీ దానికి భిన్నంగా జరుగుతుంది. అయితే మనకు తెలుసు జనాభా ప్రాతిపదికన ఇప్పుడు సీట్లు 543 నుంచి 816 పార్లమెంటుకు భారతదేశం చేయబోతున్నారు అనేది చర్చ జరుగుతుంది. కానీ ఇవాళ జనాభా ప్రాతిపదికన చేస్తే కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే ఆ యొక్క సంఖ్యను గనక పరిగణలోకి తీసుకొని గనక ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజనను గనక చేపడితే ఖచ్చితంగా చాలా రాష్ట్రాల నుంచి కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మొన్న రేవంత్ రెడ్డి గారు కామెంట్స్ చేశారు ఒక ఇంటర్వ్యూలో. ఖచ్చితంగా సౌత్ వర్సెస్ నార్త్ లాగా మనం ఒక ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా అంటే దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు కానీ లేకుంటే దక్షిణాదికి సంబంధించినటువంటి రాష్ట్రాల నుంచి కూడా సీరియస్గా ఉద్యమం మొదలవుతుంది. కాబట్టి ఆ యొక్క రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అంచనాకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం అందుకనే అదంతా కూడా ముందుగానే గ్రహించి ఆ యొక్క సమస్య తలెత్తకుండా 50% మేరకు ఇప్పుడు పెంపు యొక్క ప్రతిపాదనని కేంద్రం తీసుకొచ్చింది. తెరపైకి 50% అనే అంశాన్ని తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఈ 6 మంత్స్ గ్యాప్ మనం అనుకుంటున్నాం కదా, మరి ఇక్కడ 6 మంత్స్ గ్యాప్లో రాష్ట్రపతి పాలన విధిస్తే ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ లాంటి కీలకమైనటువంటి రాష్ట్రాలకు సంబంధించి శాసనసభ పదవీ కాలం ముందుగానే ముగిసిపోతే 6 నెలల ముందే మరి ఆ యొక్క అసెంబ్లీని పొడిగిస్తారా లేదంటే తగ్గిస్తారా అనేది బిగ్ క్వశ్చన్. అయితే ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే రాష్ట్రపతి పాలన. ఇది బీజేపీ ఇచ్చినటువంటి లీక్లే. తెలంగాణతో పాటుగా చాలా రాష్ట్రాల్లో కాలపరిమితి అయినటువంటి వాటిలో పొడిగించాల్సి తగ్గించాలి చేయకుండా రాజ్యాంగ సవరణ చేసి బిల్లులు ప్రస్తుతం సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రాష్ట్రపతి పాలన కనుక విధిస్తే ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు జేపీసీ పరిశీలన తర్వాత బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగ సవరణ కూడా మారుస్తున్నారు. అయితే ఇప్పుడు అసెంబ్లీల కాలపరిమితిని ముగిసే రాష్ట్రాలలో లేదు కాలానికి ఆ యొక్క మిగిలినటువంటి కాలానికి రాష్ట్రపతి పాలన విధిస్తారనే కొత్త వాదాన్ని బీజేపీ నేతలు తీసుకొస్తున్నారు తెర మీదకి. అదే కనుక జరిగితే లోక్సభ ఎన్నికల టైంకి కాంగ్రెస్ అధిష్టానానికి కీలకమైనటువంటి రాష్ట్రాలు తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఇటువంటి బలమైనటువంటి రాష్ట్రాలు ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ చేతుల నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ బలహీనపడిపోతుంది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి నష్టమనే చెప్పాలి. మరి రాష్ట్రపతి పాలనను కనుక ఖచ్చితంగా విపక్షాలు అంగీకరిస్తాయా లేదా అనే అంశం కూడా చూడాలి. ఒకవేళ రాష్ట్రపతి పాలన దిశగా మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వమో కనుక అడుగులు వేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి లేకుంటే కాంగ్రెస్ పార్టీకి మనం ఒకరోజు నిన్న మాట్లాడుకున్నాం. రాహుల్ గాంధీ గారికి భారీ స్థాయిలో మోదీ షాక్ ఇచ్చారని. ఇవాళ రాష్ట్రపతి పాలన గనక ఇవాళ నరేంద్ర మోదీ గారు గనక ఇటువంటి రాష్ట్రాల్లో కాలపరిమితి అయిపోయినటువంటి రాష్ట్రాల్లో తీసుకొస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బిగ్ స్ట్రోక్ అని చెప్పాలి. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే గత 6 నెలల పాటు కాలపరిమితి ఖాళీగా ఉంటుంది, అధికారం చేతిలో ఉండదు. మరోవైపు కొంత అధికారంలో ఉన్న పార్టీకి ఎట్లయినా ఎటు తీసుకున్నా కొంత ఎలక్షన్స్లో ఎడ్జ్ ఉంటుంది. మరి ఇప్పుడు ఆ ఎడ్జ్ కోల్పోయే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇప్పుడు బీహార్లో కానీ లేకుంటే ఎక్కడ ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా మహారాష్ట్రలో తీసుకున్నా ఇక్కడ ప్రభుత్వ ఖజానాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేరళ విషయం తీసుకుంటే కేరళకు కూడా తెలంగాణ నిధులను అధికారికంగా వాడుతున్నారు. అంటే పేపర్లు అడ్వర్టైజ్మెంట్స్కి కానీ లేకుంటే ఇప్పుడు తెలంగాణలో ఏం చేశారు, కర్ణాటకలో అక్కడ ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసాం, 100 రోజుల్లో పూర్తి చేసామని దాని మోడల్గా తెలంగాణలో చెప్పుకున్నారు. ఇప్పుడు తెలంగాణ మోడల్ని కేరళలో చెప్పుకుంటున్నారు. ఇట్లా చెప్పుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉండదు. రాష్ట్రపతి పాలన విధిస్తే బిల్లులు ఇవన్నీ కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి వస్తుంది. అంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ హ్యాండ్స్లో నుంచి అక్కడ ప్రభుత్వాలు వెళ్ళిపోతాయి. అది కర్ణాటక అయినా లేదంటే తెలంగాణ అయినా వెళ్ళిపోతే అప్పుడు ఘోరాతి ఘోరమైనటువంటి ఎఫెక్ట్ ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పైన. ఇది ఒక రకంగా బీజేపీ ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో బీజేపీ కొంత ప్రభుత్వంలో ఉంటుంది. మరోవైపు పార్లమెంటు 3 అసెంబ్లీ 3 కొంత కలిసి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగానే బీజేపీ భావిస్తోంది. మరి ఇక్కడ రాష్ట్రాల్లో ఎఫెక్ట్ ఖచ్చితంగా పడే అవకాశాలు ఉంటాయి. బలమైనటువంటి రాష్ట్రాలు ఖచ్చితంగా తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేరళ, తమిళనాడు ఇట్లా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఇండియా కూటమి పార్టీలు ఒక 5-6 రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ తీసుకున్నా లేకుంటే మరి ఇప్పుడు నెక్స్ట్ తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్లో ఎవరు గెలుస్తారనేది కూడా కీలకంగా చూడాలి. ఒకవేళ వాళ్ళకు సంబంధించి ఎటువంటి నిర్ణయంతో ముందుకెళ్తారు, వాళ్ళకి కూడా అప్పుడు పొడిగించే అవకాశాలు లేకపోతే మరి ఆ రాష్ట్రాల్లో ఏం చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ 5 రాష్ట్రాల పరిస్థితి ఏం చేస్తారు? ఇట్లా చాలా ఉన్నాయి క్వశ్చన్స్. బట్
ఏది ఏమైనా నరేంద్ర మోదీ గారైతే ఒక బిగ్ మూవ్ తీసుకోబోతున్నారు దేశవ్యాప్తంగా. అది ఖచ్చితంగా వాళ్ళకు అనుకూలంగా రాజకీయంగా ఉండేలాగానే వాళ్ళు ముందుకైతే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఒక రకంగా ఇండియా కూటమికి లేదంటే గనుక కాంగ్రెస్ పార్టీకి మరీ ముఖ్యంగా భారీ దెబ్బ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. సో మీరు కూడా ఇవాళ రాష్ట్రపతి పాలన దిశగా తెలంగాణలో అడుగులు వేస్తే మరి నిజంగానే రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ ఎంత మేర నష్టపోయే అవకాశాలు ఉంటాయి? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.